సాధారణంగా రోడ్ల మీద పోలీసులు వెహికల్స్ ఆపుతారు, రవాణా శాఖ వాళ్ళు కూడా ఆపుతారు, మైనింగ్ వాళ్ళు కూడా ఆపడం అంటూ మైనింగ్ కి లేదు అట్లాంటి సెపరేట్ పోలీస్. ఆ, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా తెలియదు. ఏఎంఆర్ విజిలెన్స్ టీం కలకలం అంటూ సాక్షి ఒక వార్తను హైలైట్ చేసింది. శివకుర్తి దగ్గర ప్రకాశం జిల్లాలో గ్రానైట్ సివరేజ్ వసూలు కోసం చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్ట్ అప్పించిన ప్రైవేట్ ఏజెన్సీ ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఏకంగా విజిలెన్స్ అధికారులు అవతారం ఎత్తారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో ఉన్న వాహనాల్లో వచ్చి పోలీసు అధికారులు అంటూ గ్రానైట్ వాహనాలను భయభ్రాంతులకు గురి చేశారు. గ్రానైట్ వాహనాలు సక్రమంగా బిల్లులు చెక్ చేసుకున్నారా లేదా తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది విజిలెన్స్ టీం సభ్యులు అంటూ 3 రోజులుగా చీమకుర్తి బైపాస్ రోడ్డుపై గ్రానైట్ వాహనాలు ఆపి ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డులతో చేతిలో లాఠీలతో హడావిడి చేస్తున్నారు. తాము సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ సిబ్బంది మరొకసారి నెల్లూరు మైన్స్ అధికారులు మరోసారి చెప్తూ లారీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని స్థానిక బీజేపీ నేత గుండా శ్రీనివాసరావు వాళ్ళని ఫోటోలు తీసి చీమకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన అదుపులో తీసుకుని వాహనాల స్టేషన్ దాటించారు. పోలీసులు ఏఎంఆర్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదిస్తే సంస్థ అనుమతితోనే వాళ్ళ సిబ్బంది పనితీరు తెచ్చుకునేందుకు ఇలా తనిఖీలు చేశారని యాజమాన్యం సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు అదుపు తీసుకుని వాహనాలు వదిలిపెట్టారు.